హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అషూస్ లైఫ్ స్టైల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ యూట్యూబ్లో పెట్టి. సో లేట్ అయినందుకు నేను ఈరోజు మీ ముందుకు చికెన్ బిర్యానీతో వచ్చేసాను. సో ముందుగా మనం ఒక 1 kg చికెన్ తీసుకుంటున్నాము. అది కొంచెం బాగా వాష్ చేసి సైడ్కి ఉంచుకుందాం. సో ఇప్పుడు మనం అది మ్యారినేట్ చేయడానికి ఏమేమి కావాలో అవి చూద్దాం. కొద్దిగా సాల్ట్, పసుపు, అలాగే తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, మెంతుల పొడి. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేద్దాం. కొద్దిగా కర్డ్ కూడా తీసుకుంటున్నాం. ఇదంతా మనం ముందే మ్యారినేట్ చేసి పెడతాం కాబట్టి డైరెక్ట్గా చికెన్లో వేస్తే ఒక్కో దగ్గర అన్ని మసాలా పీసెస్కి అంటవు. అందుకే నేను ముందుగా సపరేట్గా కలిపి పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇందులోకి. సో అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకుందాం, బాగా పీసెస్కి పట్టే విధంగా. చాలా ఈజీ ప్రాసెస్ గాయ్స్, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఒక 30 minutes. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. రైస్ వచ్చేసి నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 times వాష్ చేసి ఇలా వాటర్ వేసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి కావాల్సినవి ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనా, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, కొన్ని దాల్చిన చెక్క. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. మనం దీంట్లో అసలు ఇంకా వాటర్ యాడ్ చేయం, ఈ ఆయిల్లోనే బాగా కుక్ అయిపోతుంది. సో అందుకని నేను ఎక్కువగా తీసుకున్నాను. 1 kg చికెన్కి నేను 4 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం. మీకు అందరికీ తెలిసిన టిప్పు, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఆనియన్స్ త్వరగా రెడ్ అవ్వాలంటే వాటిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ కూడా వేసేసుకున్నాం. కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా. సో చూసి వేసుకోండి. సో నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యాడ్ చేయట్లేదు. సో డైరెక్ట్ ఆనియన్స్ ఇలా రెడ్గా పింకిష్ అయిన తర్వాత మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసేసుకుందాం. సో ఏ మసాలా అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మ్యారినేట్ చేసాం కాబట్టి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసి క్లోజ్ చేసేద్దాం. సో దట్ ఈ వాటర్కే అది కుక్ అయిపోతుంది. సో మీన్ వైల్ మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం, బిర్యానీ రైస్. నేను 1 kg బాస్మతి రైస్కి ఈ మెజర్మెంట్తో నేను ఒక 4 to 4.5 glasses ఆఫ్ వాటర్ వేసేస్తున్నాను. సో దీంట్లోకి ముందుగా మనం చెప్పాను కదా హోల్ గరం మసాలాస్, అవన్నీ ఇందులో వేసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్, సాల్ట్ తగినంత, ఒక 2 tablespoons పడుతుంది. సో మీరు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. సో మీన్ వైల్ మన చికెన్ గ్రేవీ కూడా అయిపోవచ్చింది. సో చూసారు కదా, మనం ఇందులోకి ఏ వాటర్ వేయలేదు, జస్ట్ అలా ఆవిరిలోనే ఉడికిపోయింది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
గ్రేవీ అయితే రెడీ అయింది. సో బిర్యానీ వాటర్ మనం మరగబెట్టాం కదా, సో వాటర్ బాగా మరిగిపోయాయి. ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం, అలాగే కొత్తిమీర కూడా. సో ఇప్పుడు మనం రైస్ ఇందాక నానబెట్టాం కదా రైస్, ఆ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో ఒక్కసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేద్దాం. ముందుగానే నానబెట్టినందుకు రైస్ త్వరగానే కుక్ అయిపోతుంది. సో అప్ టు ఒక 80% కుక్ అయిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు దమ్ చేసేద్దాం. నేను కొద్దిగా రైస్ సపరేట్ చేస్తున్నాను దమ్ కోసం. 1 kg రైస్ ఒక 3 లేయర్స్ వరకు వస్తుంది. సో ఇప్పుడు దమ్ వేసేద్దాం. రైస్ ప్లస్ అలాగే చికెన్ గ్రేవీ, మళ్ళీ దానిపైన రైస్ వేసుకున్నాం. సో మిగిలిన దాన్ని కూడా ఇలా చేసేద్దాం. నేను ఫుడ్ కలర్ అలాంటిది ఏది వాడట్లేదు. మీరు టర్మరిక్ వాటర్ కూడా దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కోసం. సో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో, అలాగే 20 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో దీనికి నేను రైతా కూడా ప్రిపేర్ చేస్తాను. రైతాతో తింటే చాలా బాగుంటుంది. సో గాయ్స్, మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.